ఈరోజు గతంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతుల కోసం ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక 100 రోజుల గడువు అడిగిర్రు కాంగ్రెస్ పార్టీ. మేము కూడా ఎక్కడ కూడా ఎలాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేయకుండా ఉన్నాము. ఈ రోజుల్లో రైతులంతా కూడా తెలంగాణలో మళ్ళీ వలసలు పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు రైతులని మొన్న 2 జిల్లాల్లో సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా రైతులను పరామర్శిస్తున్న సందర్భంగా ఈరోజు పిలిపించిండు. ఏమనంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అయితే ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే అన్నాడో అది రైతుల పక్షాన నిలబడి మనం కొట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పిండు. ముఖ్యంగా రైతులందరినీ డిసెంబర్ 9 లోపల 2 లక్షల రూపాయలు బ్యాంకు లోన్ తీసుకోమన్నాడు. నేను రుణమాఫీ చేస్తానని ఈ రోజు కూడా రుణమాఫీ చేయలేదు. పెద్ద మోసం, పచ్చి మోసం చేస్తున్నాడు. అదేవిధంగా ఆయన మేము గతంలో 2 పంటలకు మేము రైతు బంధు వేస్తే 10,000 వేస్తే ఆయన కాదు 3 పంటలకు 15,000 వేయాలని చెప్పిండు. ఇంతవరకు మేము ఇచ్చినటువంటి రైతు బంధు కూడా కనీసం 5 ఎకరాలకు కూడా రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి ఉన్నాడు. ఇది కూడా పచ్చి మోసంగా మేము చేస్తున్నాం. అదేవిధంగా పంటలు పండి ఈరోజు రాసులు పోస్తున్న సందర్భంలో ఇవాళ ఒడ్లు మళ్ళా మనం అమ్ముకుంటున్న సందర్భంలో ఆ రోజు ఒక పెద్ద మాట చెప్పిండు. మేము కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు మీకు, మేము రాగానే క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పిండు. కానీ ఈ రోజు కూడా ఒక్క క్వింటాలకు కూడా ఆయన బోనస్ ప్రకటించాలి. ఇంత మోసాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా మన రైతులందరూ కూడా ఇక్కడ విచ్చేసినాము. కలెక్టర్ గారు ప్రస్తుతము అందుబాటులో లేడు. ఇక్కడ ఉన్నటువంటి ఏఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతు కళ్ళల్లో నీళ్లు మళ్ళొచ్చినాయి. ఎందుకంటే కాలువలలో నీళ్లు ఎండబెట్టిరు. ఈ మోసాలు చేస్తున్న గతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రము ఇదే అయింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతులు రాజు చేసిండు. బ్రహ్మాండమైనటువంటి రైతు రాజ్యం చేస్తే ఈరోజు 100 రోజులలోనే మళ్ళా బోర్లు ఎండిపోయే పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, కరెంటు కరెక్ట్ లేని పరిస్థితి, అదేవిధంగా రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటగా రేపు మీరు జోకే వడ్లకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని అడుగడుగునా ఎండగడతాము. రాబోయే ఎన్నికలలో ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మా తరపు నుండి మేము బీఆర్ఎస్ పార్టీ జిల్లా తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అదే చెప్తున్నాం. ఎందుకంటే ఆయన వ్యవసాయం చేసింది లేదు, ఓ నాగలి కట్టినోడు కాదు. అప్పుడంటే కేసీఆర్ గారు వ్యవసాయదారుడు కాబట్టి ఆయన ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం చేసిండు. ఈయనకి ఉడపడంటే తెలియదు, దాపడంటే తెలియదు, ఈయనకి యాసంగి అంటే తెలియదు, వానాకాలం పంట అంటే తెలియదు. ఈయన మాట్లాడతారు రైతుల గురించి. 3 పంటలు పండుతాయి, ఈ 3 పంటలకు మేము 15,000 వేలు ఇస్తామని చెప్పిండు. అన్ని పొంగనాల పోతిరెడ్డి మాటలు మాట్లాడుతుండే ఆయన. ఆ పోతిరెడ్డి మాటలు బంద్ చేసి రైతుల పక్షాన ఇప్పటికి కూడా మేము గతంలో ఒక ప్రకృతి విపత్తు జరిగితే ఎకరానికి 10,000 రూపాయలు ఖమ్మము నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి గారు అప్పుడు కేసీఆర్ గారు పోయి వాళ్ళ బాధలు చూసి వాళ్ళ కన్నీళ్లు చూసి ప్రకృతి విధ్వంసం కూడా 10,000 ఇచ్చిన సందర్భము ఈ రాష్ట్రంలో చూసినాం. ఎందుకంటే దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా రైతు బీమా లేకున్నా కానీ 10,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం గౌరవ తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఇంత విధ్వంసం జరుగుతున్నా, పంటలు ఎండిపోతున్నా, అసలు గొర్రెల కాపర్లకు గొర్రెలకు ఇస్తున్నారు పంటలన్నీ కూడా. రైతులు ఏడుస్తుంటే కూడా ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఉన్న ముఖ్యమంత్రి కానీ ఆయనకు ఢిల్లీ తిరుగుతానికి సరిపోతుంది తప్ప రైతుల పక్షాన చేయడు. ఆయన రైతు బంధు చేయడు. ఎందుకంటే ఆయన రైతు బాంధవుడు కాదు. ఆయన 100% ఆయన ఒక వ్యాపారవేత్త, బ్లాక్ మెయిలర్ కాబట్టి అదే పద్ధతిన పోతుంది. కాబట్టి తప్పకుండా మేము రైతుల పక్షాన ఉంటాం. వాళ్ళకు 5 ఏళ్ళు టైం ఇచ్చినాం. ఆ టైం ఇస్తే కూడా మేము ఓపిక పట్టి ఉంటే కూడా ఇంకా చేస్తలేరంటే మేము బయటికి వెళ్ళవలసి వస్తుంది రైతుల పక్షాన.